ఓం శాంతి. ఈరోజు డిసెంబర్ 13వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఇది మీ ఈశ్వరీయ మిషన్ ప్రచార సంస్థ అయింది. మీరు అందరినీ కూడా ఈశ్వరుడికి చెందిన వారుగా చేసి వారికి అనంతమైనటువంటి వారసత్వాన్ని ఇప్పిస్తారు అంటున్నారు బాబా. ప్రశ్న: కర్మేంద్రియాల చంచలత ఎప్పుడు సమాప్తమవుతుంది? సమాధానం: మీ స్థితి ఎప్పుడైతే వెండి యుగానికి అంటే సిల్వర్ ఏజ్ వరకు, ఆ యుగం వరకు చేరుకుంటుందో, అనగా ఆత్మ త్రేతాయుగం సతో సామాన్య స్థితి వరకు చేరుకుంటుందో, అప్పుడు కర్మేంద్రియాల యొక్క చంచలత సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు మీది రిటర్న్ జర్నీ, తిరుగు ప్రయాణం. అందువలన కర్మేంద్రియాలను వశంలో ఉంచుకోవాలి. ఆత్మ పతితంగా అయ్యే ఏ పనిని కూడా రహస్యంగా చేయరాదు అంటున్నారు బాబా. అవినాశి సర్జన్ మీకు తెలిపినటువంటి పథ్యాన్ని తప్పకుండా పాటించాలి అంటారు బాబా. ఈరోజు పాట: ఓ ప్రాణి, మనస్సు అనే అద్దంలో నీ ముఖాన్ని చూసుకో. ఎంత పాపం చేశాము, ఎంత పుణ్యం చేశాము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఒక్క తండ్రి ద్వారానే వినాలి. ఒక్కరి అవ్యభిచారి స్మృతిలోనే ఉండాలి. ఈ శరీరాన్ని కూడా సంభాళించాల్సిందే, కానీ దీనిపై మమకారం ఉండరాదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్: తండ్రి ఏ పథ్యాన్ని తెలిపారో దానిని పూర్తిగా పాలన చేయాలి. తండ్రిని గ్లాని చేయించేటటువంటి పాప ఖాతాను తయారు చేసే ఏ కర్మను కూడా చేయరాదు. స్వయాన్ని నష్టపరుచుకోరాదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: 3 సేవల యొక్క బ్యాలెన్స్ ద్వారా సర్వగుణాలను అనుభూతి చేసేవారు గుణమూర్తి భవ. వరదానం యొక్క వివరణ: సంకల్పము, మాట మరియు ప్రతి కర్మ ద్వారా ఏ పిల్లలైతే సేవలో తత్పరులై ఉంటారో వారే సఫలతా మూర్తులుగా అవుతారు. మూడింటిలో మార్కులు సమానం. పూర్తి రోజంతటిలో 3 సేవలలో బ్యాలెన్స్ ఉంటే పాస్ విత్ ఆనర్ లేక గుణమూర్తులుగా అయిపోతారు. వారి ద్వారా అన్ని దివ్య గుణాల శృంగారం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరికొకరు తండ్రి గుణాలను లేక స్వయంలో ధారణ చేసుకున్న గుణాలను సహయోగం ఇవ్వటమే గుణమూర్తులుగా అవ్వటం. ఎందుకంటే గుణదానం అన్నింటికంటే గొప్ప దానము అంటున్నారు బాబా. స్లోగన్: నిశ్చయం అనే పునాది పక్కాగా ఉంటే శ్రేష్టమైన జీవితము స్వతహాగా అనుభవం అవుతుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.